ఆరోగ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడాల్సిన పార్కులు మందుబాబులకు పోకిరీలకు అడ్డాలుగా మారుతున్నాయి. చీకటి పడితే చాలు అటువైపుగా మహిళలు చిన్నపిల్లలు తిరగలేని పరిస్థితి. ఆసియాలోని పెద్ద కాలనీలుగా ఉన్న కేపీహెచ్బీ కాలనీలో రమ్య గ్రౌండ్ అపరిశుభ్ర వాతావరణానికి నిలయంగా మారింది. చుట్టుపక్కల అక్రమంగా వెలిసిన వ్యాపార సముదాయాల మాటున అక్రమ పార్కింగులకు అడ్డాగా మారింది. చీకటి పడుతుందంటే ఇక్కడ మందుబాబులు పోకిరీలు అడ్డాలు ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. గ్రౌండ్ ఆడుకునేందుకు మహిళలు వచ్చే పరిస్థితి కరువైంది. వార్డు కార్యాలయానికి ముందు ఉన్న రమ్య గ్రౌండ్లో ఎప్పుడు చూసినా మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఎప్పటికైనా అధికారులు పోలీసులు స్పందించి చుట్టుపక్కల అక్రమ షెడ్లను తొలగించి పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ రమ్య గ్రౌండ్ చుట్టూ ఈ నివాసితులు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సొంత ఒక బైక్ తప్ప కార్లు ఏం లేవు. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కడుంటారో తెలియదు, ఎక్కడుంటారో ఏ ఇళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి ఈ చుట్టుపక్కల ఒక్కసారి మీరు చూసుకోండి, ఈ చుట్టుపక్కల మొత్తం కార్ పార్కింగ్ చేసి వెళ్ళిపోతారు. చూడండి, ఆడ 3 నెలలు కార్ పెట్టి డస్ట్ పెట్టిపోయింది. అంటే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ఆ కార్ సాటు చేసుకొని కోటర్ తెచ్చుకుంటాడు, ఆడ కూర్చుంటాడు, ఆడే తాగుతాడు, ఆడే ఉచ్చబోస్తాడు. ఆ గల్లీలో లేడీస్ పోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మేము కళ్ళారా చూసినాము అయినా మేము అధికారులు చెప్పినా కూడా వాళ్ళు చూడనట్టు పట్టించుకోవట్లేదు. కనీసం ఇప్పుడైనా అధికారులు దీని మీద సంధించి ఈ గ్రౌండ్ మీద సరదా ఒకప్పుడు లేడీస్ వచ్చేవాళ్ళు, వాకింగ్కి వచ్చేటోళ్ళు, ఈ ట్రాక్ చాలా బాగుండేది, వాకింగ్కి వచ్చేటోళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించుకునేటోళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 8 దాటింది 9 దాటిందంటే వాటరు గ్రౌండ్కి వచ్చి కూర్చుంటారు. కనీసం 5-6 లేడీస్ రావాలన్నా కూడా భయపడుతున్నారు ఈ గ్రౌండ్కి. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా 6-7 దాకా ఇక్కడ కూర్చుందామన్నా కూడా వీళ్ళు ఆగడాలు. ఎవరైతే ఈ గ్రౌండ్లో పిల్లలు గంజాయి మందు విచ్చల విడితనం అయిపోయింది. దీని మీద ట్రాఫిక్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు నిఘా పెట్టాలా. ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని ఆశాలోనే చాలా పెద్ద కాలనీటువంటి ఈ రమ్య గ్రౌండ్లో దీన్ని కొంచెం నీట్గా ఉంచాలని చెప్పని అధికారులకు మేము విన్నవిస్తున్నాము. ఇంకోటి, రాత్రి 9 దాటిందంటే ఒక్కసారి స్పెషల్ డ్రైవ్ మీరు పెట్టుకోండి, మీకు ఎన్ని కేసులు దొరుకుతాయో నేను చూపిస్తానండి. కావాలంటే ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు వస్తారు, కోటర్ తెచ్చుకుంటాడు.